గోల్డెన్ డైమండ్స్ కు ఊహించని షాక్ తగిలింది. జాతీయ మానవ హక్కుల వేదిక మలబార్ గోల్డెన్ డైమండ్స్ కు సంబంధించిన ఫిర్యాదుపై కీలక నిర్ణయం తీసుకుంది. 1993 మానవ హక్కుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఫిర్యాదును అధికారికంగా స్వీకరించినట్టు కమిషన్ ప్రకటించింది. ప్రాథమికంగా ఈ ఆరోపణల్లో మానవ హక్కుల ఉల్లంఘన అంశాలు ఉన్నాయని గుర్తించిన ఎన్హెచ్ఆర్సీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, కేరళ పోలీసులను దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కు సహకారం, భారత సాయుధ దళాలను ప్రజల్లో అవమానించడం, కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ పై విమర్శలు, భారత వ్యతిరేక కథనాలను ప్రోత్సహించే అవకాశం, ఫెమా కార్పొరేట్ అనుసరణపై సందేహాలు, ఫిర్యాదుదారుడి స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ హక్కు హరించబడినట్టు ఆరోపణలు మలబార్ గోల్డ్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2 వారాల్లో చర్యల నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఎన్హెచ్ఆర్సీ జోక్యం సాధారణ నోటీస్ కాదని, ఇది తీవ్రమైన బాధ్యతాయుత పరిశీలనకు దారితీస్తుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశ ప్రయోజనం, ప్రజా శాంతి భద్రత, మానవ హక్కుల పరిరక్షణ అంశాల్లో ఎలాంటి రాజీ ఉండదనే సందేశాన్ని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ కు ఊహించని షాక్ తగిలింది. భారతీయ మానవ హక్కుల వేదిక మలబార్ గోల్డెన్ డైమండ్స్ కు సంబంధించిన ఫిర్యాదుపై కీలక నిర్ణయం తీసుకుంది. 1993 మానవ హక్కుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఫిర్యాదును అధికారికంగా స్వీకరించినట్టు కమిషన్ ప్రకటించింది. ప్రాథమికంగా ఈ ఆరోపణల్లో మానవ హక్కుల ఉల్లంఘన అంశాలు ఉన్నాయని గుర్తించిన ఎన్హెచ్ఆర్సీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, కేరళ పోలీసులకు దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కు సహకారం, భారత సాయుధ దళాలను ప్రజల్లో అవమానించడం, కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ పై విమర్శలు, భారత వ్యతిరేక కథనాలను ప్రోత్సహించే అవకాశం, ఫెమా కార్పొరేట్ అనుసరణపై సందేహాలు, ఫిర్యాదుదారుడి స్వేచ్ఛాభావ వ్యక్తీకరణ హక్కు హరించబడినట్టు ఆరోపణలు మలబార్ గోల్డ్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2 వారాల్లో చర్యలు నివేదికల సమర్పించాలని ఆదేశించింది. ఎన్హెచ్ఆర్సీ జోక్యం సాధారణ నోటీసు కాదని, ఇది తీవ్రమైన బాధ్యతాయుత పరిశీలనకు దారితీస్తుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశ ప్రయోజనం, ప్రజా శాంతి భద్రత, మానవ హక్కుల పరిరక్షణ అంశాల్లో ఎలాంటి రాజీ ఉండదనే సందేశాన్ని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ కు ఊహించని షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. చెప్పండి దుర్గేష్. హైదరాబాద్ నగరంలో 10 ఉన్నాము, బ్రాంచ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మలబార్ గోల్డ్ అంటే పేరు ఇక్కడ మొత్తం చూసినట్టయితే పేరు పెద్దగాను, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కాకుండా తెలుగు రాష్ట్రాల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాంచెస్
వీళ్ళు మలబార్ గోల్డ్ మాత్రం ఇండియాలోనే మార్కెట్ చేస్తారు. కానీ ఇండియాలో మార్కెట్ చేసి వీళ్ళు పాకిస్తాన్ అంటే భారతదేశానికి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ తోని అటు యూట్యూబర్స్ తోని వీళ్ళు కలిసి వీళ్ళు సంబంధించినటువంటి యూట్యూబర్స్ అంతా ఇన్ఫ్లుయెన్సర్స్ కలిసి వీళ్ళు భారతదేశంపై జరిగినటువంటి సింధూర్ కానివ్వండి ఇంకా వేరే విషయాలు ఏదైనా వాటన్నిటిపైన కూడా వీళ్ళు అసత్యమైనటువంటి ప్రచారాలు చేయించి దాంట్లో శ్వేతపత్రం పోషించారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కేరళ సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంది. కేరళ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు వచ్చిందో ఫిర్యాదు ప్రకారము నేషనల్ లో హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఎన్నిసార్లు మొత్తం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద బిజినెస్ అంతా కూడా హిందువులది ఈ దేశం సంబంధించి వ్యాపారం అని చెప్తాం. కానీ వీళ్ళు చేసినదంతా కూడా ఒక శత్రు దేశంతో అక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళతో యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేతులు కలిసి ఇదంతా చేస్తున్నట్టు కూడా స్పష్టంగా అర్థం అవుతుంది. కనుక ఇప్పుడు వీళ్ళకు వ్యాపారం చేస్తున్న ఎవరితో చేస్తున్నారో వీళ్ళు భారతదేశంలో ఉంచి ఇక్కడ భారత మాతకు ఉన్నటువంటి మలబార్ గోల్డ్ పేరు చేసామంటే మలబార్ గోల్డ్ డైమండ్ ఇంకా పెట్టి నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి డామ్ అంతా కూడా పాకిస్తాన్. పాకిస్తాన్ అంటే కూడా మనకు శత్రు దేశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అలా మనం క్రికెట్ లో చూసాం. క్రికెట్ అయినా ఆడినప్పుడు కూడా మన భారత క్రికెటర్స్ కనుక విశేషాలు కూడా వీళ్ళకి పరిస్థితిలో దౌర్భాగ్యం ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనసుకి మనం ఫీజ్ చేయకూడదు. వాళ్ళు అట్లాంటి వాళ్ళతో మన మలబార్ గోల్డ్ నిర్వాహకులు కానీ యజమానులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ యూట్యూబర్స్ అని ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం ప్రచారం చేసినటువంటి భారతదేశం జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి ఈ కౌంట్ ఏదైతే జరిగిందో సుమారు 24 ఘటనలు మనం చూసాం. దానికి సింధూర్ అనే ఆపరేషన్ మనం ప్రారంభించాం. సింధూర్ ఆపరేషన్ లో పాకిస్తాన్ తోకముచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ కూడా వాళ్ళు సింధూర్ ఏదైతే చేసామో మనం రిఫర్ చేసామో ఆ సింధూర్కు వీళ్ళు వ్యతిరేకంగా చేసినటువంటి పాకిస్తాన్ యూట్యూబర్తో చేయించినటువంటి పాత్ర వీళ్ళ మలబార్ గోల్డ్కి సంబంధించిన కీలక పాత్ర ఉందని చెప్పేసి ఒక కీలకమైన ఆధారాలతో ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ కూడా సీరియస్గా తీసుకున్న ప్రతి ఉమెన్ రైట్స్ యాక్ట్ కింద సంబంధించినటువంటి 1993 సంబంధించినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ కేరళ పోలీసులకు పంపించిందని కేరళ నుంచి పోలీసు అధికారులు కూడా దర్యాప్తు చేశారు. ఎందుకంటే నేషనల్ ఉమెన్ రైట్స్ అయితే సీరియస్గా తీసుకుంది. అంటే ఇప్పుడు మన భారతదేశం నుండి మన వ్యాపారం చేస్తుంటే ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి మన పాకిస్తాన్ శత్రుదేశమైన పాకిస్తాన్ యూట్యూబర్లతో వీళ్ళు చేతులు కలిపి ఉండడం ప్రమోట్ చేపిస్తున్నారు అంటే వీళ్ళు ఎంత ఏ రీతిలో ఉన్నారని కూడా అర్థమవుతుంది. కనుక ఇప్పుడు కనీసము ఇప్పుడిప్పుడే మొత్తం ప్రారంభమవుతున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ మొత్తం దర్యాప్తు అయితే చేస్తున్నట్టు ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తులో భాగంగా ఏం చేస్తే చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇటువంటి మలబార్ గోల్డ్ లాంటి వాళ్ళు వీళ్ళకి యాక్షన్ తీసుకోకుంటే నెక్స్ట్ భవిష్యత్తులో ఇటువంటి మలబార్ గోల్డ్ వాళ్ళు ఇంకా పాకిస్తాన్తో కానీ మన శత్రు దేశాలు ఏవైతున్నాయో వాటితో చేతులు కలిపి యూట్యూబర్స్తో ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇప్పుడే వీళ్ళకు ఆదిలోని అంతం చేసినట్టు తూడ్చి పెడతానే ఇక్కడ వింటుందని చెప్పి ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒక పాకిస్తాన్ వారి యూట్యూబర్స్కి ఇన్ఫ్లుయెన్స్తో వీళ్ళు చేసి ఈ విధంగా చేయడం అంతా దుర్మార్గం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే మలబార్ గోల్డ్, ఈ మలబార్ గోల్డ్ నిర్వాహకం ఏ విధంగా ఉన్నదని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం ఇప్పటికైనా వీళ్ళు తీరు మారుతుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఒక పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించినటువంటి యూట్యూబర్స్తోని వాళ్ళతో చేయడం ఏంది అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక్కరు ఉన్నటువంటి ఉగ్రవాదుల కుట్రలన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించినటువంటి లష్కర్ తోబే కానివ్వండి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీళ్ళకి సంబంధించినటువంటి కానీ వీళ్ళంతా ఏదైతే ఉన్నదో వాళ్ళకు యూట్యూబర్స్ అంతా కూడా అక్కడ వాళ్ళు పాకిస్తాన్ యూట్యూబర్స్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు, మీరు ప్రచారం చేసుకోవచ్చు. కానీ అంతేవరతో మనం ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వారితో ప్రచారం చేసుకోండి, ఏం రావట్లేదు. కానీ శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ వాళ్ళతోని చేతులు కలిపి వాళ్ళతోని యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్తోని మన భారతదేశానికి సంబంధించినంతా కూడా చిన్న భిన్నమయ్యే విధంగా వీళ్ళు చేస్తున్నారు. అంటే మలబార్ గోల్డ్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా చూడాలి. ఎందుకంటే మలబార్ గోల్డ్ సంబంధించినటువంటి నేపథ్యం కనుక చూస్తే వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారం అంతా కూడా మన దగ్గర చేస్తారు. మన భారతదేశంలో వ్యాపారం, మన భారత్కు సంబంధించినటువంటి అందరికీ కూడా వ్యాపారం ఉంది. కానీ వీళ్ళు పాకిస్తాన్తో యూట్యూబర్తో ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి ఏం పని అనేది ప్రశ్నిస్తున్నారు ప్రజా సంఘాలు కానీ. ఎందుకంటే ఇప్పుడే మన ప్రారంభమైనటువంటి పరిస్థితి మరి ఎన్హెచ్ఆర్సీ తీసుకున్నటువంటి సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఎన్హెచ్ఆర్సీ సీరియస్గా తీసుకోవడంతోనే కేరళ నుండి ఇక్కడ వరకు చూస్తున్నట్టయితే మొత్తం భారీగానే దర్యాప్తు అయితే వేగవంతం చేసిందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం పంజగుట్టలో ఉన్నటువంటి మలబార్ గోల్డ్ షాప్ దగ్గర ఉన్న మన రీజనల్ ఆఫీస్ కూడా పక్కన ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడైతే చూస్తే వాళ్ళు అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడికి చాలా మంది కూడా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హిందూ దేవ సంఘాలు కూడా మొత్తం భారీ సంఖ్యలో వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్తో వీళ్ళు ప్రచారం చేయిస్తున్నారంటే ఏ విధంగా చేస్తారు, ఎందుకు చేపిస్తున్నారు అనే దానిపైన కూడా ప్రజా సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మరి ఒక వీళ్ళ తీరు ఎట్లా ఉన్నది చూడొచ్చు. ఈ యొక్క మలబార్ గోల్డ్ దౌర్భాగ్యం ఏంటంటే వ్యాపారం చేస్తుంది మన దేశంతో మన వాళ్ళతో. ప్రతి ఒక్కరికి కూడా పబ్లిసిటీ ఇచ్చి బంగారం కొనుగోలు చేస్తేనే వీళ్ళకి లాభాలు వస్తాయి. కానీ మన దాన్ని పక్కన పెట్టుకొని వీళ్ళు పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్స్ ఎవరైతున్నారో వాళ్ళతోని చేతులు కలిపి వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ కూడా రకరకాలుగా భారతదేశాన్ని కూడా చిన్న భిన్నం చేసేటటువంటి వాళ్ళతోని వీళ్ళు చేతులు కలిపి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత
దిగజార్చారు, ఎంత తెగబడ్డారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఇప్పుడిప్పుడే మొత్తం మీద మొదలైనటువంటి పరిస్థితి మలబార్ గోల్డ్ పతనం అయ్యేంత వరకు ఊరుకుండే ప్రసక్తే లేదని చెప్పేసి హిందూ సంఘాలు, ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే. ఎందుకంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే సీరియస్గా తీసుకుంది. ఆ సీరియస్నెస్ తీసుకోవడం వల్లనే ప్రజలు అందరూ కూడా కదలిక వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.